ఈరోజు మిర్చి రైతు పరిస్థితి ఏంటి? 10,000 కన్నా ఎక్కువ లేదు. జగనన్న ప్రభుత్వం బాగుంది. చంద్రబాబు నాయుడు అంత మోసము. తిరుపతి లడ్డు కూడా మోసమే. అంత పందికొర వండి పెట్టేసి ఏంది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాం కన్నా మేమే ఎక్కువ మద్దతు ధర ఇస్తున్నాం అంటున్నారుగా. ఎక్కడ లేదు, ధరలు లేవు, ఏం లేవు. ఎన్ని ఎకరాలు వేసారు? నేను 10 ఎకరాలు వేసిన 7 గుండు పొడుచుకోవడం తిరుపతి పోయి. ఎంత అయింది పెట్టుబడి? ఇంకా అయిందిలే, చాలా వరకు అయింది. ఇది ఆ పెట్టుబడి అయినా వచ్చే పరిస్థితి ఉంది అప్పుడు. లేదు, లాస్ట్ మందాయి సవాలమే, పురుగుల మందాయి. మద్దతు ధర ఇస్తున్నాం మేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎక్కడ లేదు. రైతు భరోసా మే నెల చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అంటున్నారు. ఇయ్యరు. ఎప్పుడు అమ్మబడి జగనన్న ఇచ్చిండు, 40 సంవత్సరాలు జగనన్న ఇచ్చిండు, అన్ని జగనన్న ఇచ్చిండు. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వంలో ఏం లేదు. లాస్ట్ సగం మంది మా పురుగుల మందాయి చచ్చిపోతారు కూడా, అప్పులు కట్టుకోలేక. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు కాబట్టి మమ్మల్ని గెలిపించా అంటున్నారు. జగనన్న చేస్తాడు, సొమ్మిచ్చి జగనన్న పగైంది ఇప్పుడు అందరికి జనాలకు. అది డబ్బులు ఇవ్వకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి మంచిగా అయి ఉండేవాడు. అవును. ఈ ప్రభుత్వం మరి రైతుల పట్ల ఎలా ఉంది మరి? ఏం లేదు, సగం మంది చచ్చిపోతారు, దాని ఖాయము. గతంలో రైతులు ఎలా ఉండేవారు? ఏమేమి అందే రైతులు? ఉంది. జగనన్న వచ్చినప్పుడు పంటలు అట్టే వచ్చినాయి, మిర్చి కూడా అట్టే రేటు ఉంది. ప్రతి ఒక్కళ్ళు 40 సంవత్సరాలు పింఛన్ ఇచ్చిండు, 30-40 ప్రతి ఒక్కరు అమ్మ అన్ని పెట్టిండు. ఇప్పుడు పింఛన్ కూడా మరసగా ఓడబీ తెగుతాడు జగన్మోహన్ వచ్చి.